Hi, welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. మీ అందరికీ తెలుసు we have been learning about parts of speech. Parts of speech అనేటటువంటిది మనం అందులో ఉన్నటువంటి వేరియస్ పార్ట్స్ గురించి we have been learning నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం కంజంక్షన్స్ వరకు కంప్లీట్ చేసాం. So with this class, we are going to learn about prepositions. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి నేను ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే దే ఆర్ లైక్ ఫండమెంటల్స్. ఇంతకు ముందే చెప్పినట్టుగా హౌ ద ఫౌండేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద బిల్డింగ్, ద సేమ్ ఈజ్ ద కేస్ విత్ ద ఇంగ్లీష్. అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద బాగా కమాండ్ ఉంటే ఆ తర్వాత ఎలాంటి ఒక కమ్యూనికేటివ్ ఐటమ్ కావచ్చు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కావాల్సినటువంటి ఎలిమెంట్ కావచ్చు, లేదా గ్రామాటికల్ గా కావచ్చు, it will be very very helpful and we can easily understand, right? సో ఈ prepositions అనేటటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీస్ ఆర్ ద వన్స్ విచ్ కాజ్ కన్ఫ్యూజన్ ఆఫ్. మనకి prepositions మీద ఈవెన్ ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాళ్ళు కూడా దే గెట్ ఆఫెన్ సమ్ కన్ఫ్యూజన్ వెదర్ టు యూజ్ దిస్ ఆర్ దట్. ఓకే, కాబట్టి మనం ఇక్కడ చాలా సింపుల్ గా నేర్చుకుందాం. ఈ prepositions కూడా I'm going to present in two parts, and today we are going to see about the first part of the prepositions. మనకి preposition ఆ వర్డ్ లోనే కొంత మీనింగ్ ని తెలియచేస్తుంది. ప్రీపొజిషన్ అంటే ఇది ఒక పొజిషన్ తెలియచేస్తుంది, అంటే సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ యొక్క పొజిషన్ ని తెలియచేస్తుంది. అంటే ఎలా? ఈ నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క పొజిషన్ వేరే నౌన్ కి ఎలాంటి రిలేషన్షిప్ లో ఉంది, అంటే ఫిజికల్ గా ఎక్కడ వాటి స్థానాలు ఎలా ఉన్నాయి, లేదా ఒక నౌన్ టు నౌన్ అయి ఉండకపోవచ్చు, ఈవెన్ బిట్వీన్ ఏ నౌన్ అండ్ an adjective or adverb, whatever it is. Right? So a preposition is a word or group of words. Group of words ని మనం phrase అంటాం. Used before a noun, pronoun or noun phrase to show direction, time, place and relationship. అంటే మీకు ఈ డెఫినేషన్ అర్థం కాకపోయినా ఎలాంటి వరి అవసరం లేదు. విత్ ద ఎగ్జాంపుల్స్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఏ ప్రిపోజిషన్ ఈజ్. మనం ఈ పర్టికులర్ క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. రైట్? ఇక్కడ చూడండి, ఈ బాల్ అనేటటువంటిది బాక్స్ లోపల ఉంది, అంటే బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. రైట్? బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, మనకి బాల్ అనేటటువంటిది పైన ఉంది, పైన ఇట్లా పెట్టుంది. సో బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్. రైట్? ఏ బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్. చాలా సింపుల్. ఇక్కడ చూడండి, అర్థమైంది కదా? అండర్, ఏ బాల్ ఈజ్ అండర్ ద బాక్స్. రైట్? అంటే ఇప్పుడు ఇంకా అలాంటి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకే, మనం ఏదైనా ఒక బుక్ తీసుకుని లెట్స్ సే బుక్, ఎస్, పెన్ ఈజ్ ఆన్ ద బుక్, పెన్ ఈజ్ అండర్ ద బుక్. రైట్? సో ఇక్కడ ఒక బాక్స్ అనేటటువంటిది, అలాగే బాల్, ఇవి రెండు కూడా టూ డిఫరెంట్ నౌన్స్. ఈ నౌన్స్ యొక్క రిలేషన్షిప్ తెలియచేస్తూ ఉంది ఈ ప్రిపోజిషన్ అనేటటువంటిది. అంటే వాటి యొక్క పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఒకదానితో ఒకటి పోలిస్తే హౌ దేర్ పొజిషన్స్ ఆర్ అనేది మనకి ఈ ప్రిపోజిషన్ అనేది తెలియచేస్తుంది అనమాట. చూడండి, ద బాల్ ఈజ్ అండర్ ద బాక్స్. ఇక్కడికి వచ్చేసి ఏ బాల్ ఈజ్ నెక్స్ట్ టు ద బాక్స్. ఓకే, ఐ వాజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు హిమ్ అని చెప్తాం, నేను అతని పక్కనే నిలబడి ఉన్నాను. రైట్? ఐ వాజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు దట్ షాప్. సో నెక్స్ట్ టు అంటే ఆ పక్కనే అని చెప్పేసి. అలాగే ఇక్కడ చూడండి, బిట్వీన్ ద బాక్సెస్, ఏ బాల్ ఈజ్ బిట్వీన్ ద బాక్సెస్ అంటే మధ్యలో ఉంది, బాక్సెస్ మధ్యలో. ఆ తర్వాత ఇది చూడండి,
ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం కంపేర్ చేసేటప్పుడు అమాంగ్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. ఏ బాల్ ఈజ్ అమాంగ్ ద బాక్సెస్. బాక్సుల మధ్యలో ఉంది. రైట్, అమాంగ్ ద బాక్సెస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిట్వీన్ అనే వర్డ్ ఓన్లీ టు కంపేర్ టూ థింగ్స్ వి యూజ్ ఇట్. రైట్, మనం కేవలం టూ ఆబ్జెక్ట్స్ ని లేదా టూ పర్సన్స్ ని తీసుకున్నప్పుడే సెంటెన్స్ లో ఈ బిట్వీన్ అనేది వాడతాం. రైట్, సో అలా కాకుండా రెండు కంటే ఎక్కువ ఉంటే వీ హ్యావ్ టు గో ఫర్ అమాంగ్. రైట్, ఇక్కడ ఏ బాల్ ఈజ్ అమాంగ్ ద బాక్సెస్. అలాగే ఇక్కడ చూద్దాం, ఈ బాల్ అనేటటువంటిది ఈ బాక్స్ కు ముందు ఉంది. రైట్, సో అలా అనిపిస్తే మనకి, అంటే ఒకవేళ ముందు ఉన్నది అనేటటువంటి పర్సెప్షన్ గనుక స్పీకర్ లో ఉంటే ఎలా చెప్పొచ్చు? ఏ బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్. రైట్, షీ వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కార్. ఆవిడ కారు ముందు నిలబడి ఉంది. రైట్, సడన్లీ ద కార్ స్టార్టెడ్. కారు సడన్ గా స్టార్ట్ అయింది. సో అట్లా చెప్తాం అనమాట. సో బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్ అంటే మనం ఈ పక్క నుంచి చూస్తే ఒకవేళ అది పక్క నుండి ఉండొచ్చు, పక్క నుంచి కనిపించవచ్చు. అప్పుడు వర్డ్ చెప్పేటప్పుడు ఏ బాల్ ఈజ్ నెక్స్ట్ టు ది బాక్స్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్, ద ఐ మీన్ ది వేర్ యు ఆర్ స్టాండింగ్ అండ్ లుకింగ్ ఎట్ ఇట్. ఓకే, దట్స్ వై ఇట్స్ సెడ్ టు బి ఎ రిలేటివ్ టర్మ్. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బాక్స్ వెనకాల ఉంది. సో ఏ బాల్ ఈజ్ బిహైండ్ ద బాక్స్. రైట్, సో ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అండ్ ఇక్కడ అబోవ్ ద బాక్స్, మనకి ఈ రెండిటికి ఆన్ కి అబోవ్ కి ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ యొక్క యూసేజ్ లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. రైట్, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదా అకాడమిక్ సబ్జెక్ట్స్ లో కానీ. మనకి అబోవ్ ద బాక్స్ అంటే అర్థం ఏంటంటే ఫిజికల్ గా ఈ బాల్ టచ్ అవటం లేదు, కానీ పైన ఉంది. ఓకే, రైట్, అలాంటప్పుడు అబోవ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇట్లా ఆల్రెడీ పెట్టుంటే బాక్స్ మీద దాన్ని ఆన్ ద బాక్స్ అంట. సో ఇది ఒక డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే మనం బిట్వీన్ అంటే టూ ఆబ్జెక్ట్స్ మధ్య కంపారిజన్, ఓన్లీ టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే అమౌంగ్ అంటే మోర్ దాన్ టూ థింగ్స్ ఉంటాయి అనేది ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేసామో, ఇక్కడ కూడా ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి బాల్ అనేది లిటరల్ గా ఆ బాక్స్ మీద పెట్టుంది, టచ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆన్ ద బాక్స్. అదే అబోవ్ ద బాక్స్ అంటే ఏంటి? బాక్స్ పైనే ఉంది కానీ టచ్ అవటం లేదు. ఓకే, సి ద ఫ్యాన్ ఈజ్ రైట్ అబోవ్ మై హెడ్. ఇప్పుడు ఈ రూమ్ లో ఫ్యాన్ నాకు ఇట్ ఈస్ రైట్ అబోవ్ మై హెడ్, నా తలపైనే ఉంది. ఓకే, అలాగే ఇక్కడ బాల్, ఏ బాల్ ఈజ్ బిలో ద బాక్స్. రైట్, ఇక్కడ కూడా అండర్ కి బిలోకి తేడా ఉంది. అండర్ అంటే ఇక్కడ టచ్ అవుతుంది కానీ బిలో అంటే టచ్ కావట్లేదు. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ డిఫరెన్స్. నియర్ ద బాక్స్ అంటే బాక్స్ కొంచెం పక్కన దగ్గరలో ఉందనుకోండి, ఇట్స్ నియర్ ద బాక్స్. వేర్ ఈజ్ హిస్ హౌస్? అతని హౌస్ ఎక్కడ అంటే మనం ఏం చెప్తాం? ఇట్స్ నియర్ అవర్ హౌస్, మా ఇంటి దగ్గరే అని చెప్తాం. హిస్ హౌస్ ఇస్ నియర్ టు మై హౌస్. అలా నియర్. అలాగే దూరం అయితే ఫార్ ఫ్రమ్ ద బాక్స్. చూడండి బాక్స్ ఎక్కడ ఉంది, బాల్ ఏమో చాలా దూరంగా ఉంది. సో ఏ బాల్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద బాక్స్. చూడండి, అట్ ద డోర్. ఏ బాల్ ఈస్ అట్ ద డోర్, డోర్ దగ్గర ఉంది. అంటే ఇది కామన్ గా చెప్పడం. అంటే అఫ్ కోర్స్ కొంతమంది దీన్ని ఏ బాల్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్ అని కూడా చెప్పొచ్చు. రైట్, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్సెప్షన్. సో ఇన్ జనరల్ వీ కెన్ సే ఏ బాల్ ఈస్ అట్ ద డోర్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ని తెలియజేస్తాయి. ఓకే, సో అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ బాల్ అండ్ బాక్స్ ముఖ్యంగా అఫ్ కోర్స్ బాక్స్ అనేటటువంటి ఒక స్థిరంగా ఉండేటటువంటి ఆబ్జెక్ట్ అనుకుంటే,
బాల్ అనేటటువంటిది కూడా ఒక కరెక్ట్ పొజిషన్ లోనే ఉంటుంది. దాంట్లో మూమెంట్ ఉండదు. ఒకవేళ మూమెంట్ ఉంటే వీ హ్యావ్ టు యూజ్ ది ప్రిపోజిషన్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే, రైట్? దీస్ ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్, రైట్? ఓకే, సో ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మౌస్ ఉంది లేదా ర్యాట్. ఆ ర్యాట్ బాక్స్ లోపల ఉంటే మనం ర్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్. కానీ అలా కాకుండా ఇప్పుడు ఈ ర్యాట్ బాక్స్ లోపలికి వెళ్తుంది. సి, ర్యాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద బాక్స్ అని చెప్పాలి. ఒక్కోసారి మనం ఎలా చెప్తాం, ఐ రిసీవ్డ్ ఎ ఫోన్ కాల్ వెన్ ఐ వాజ్ గోయింగ్ ఇన్ టు entering my house, or I was going into the room. Okay, so that is the difference. ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇక్కడ ఈ ర్యాట్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే వీటన్నిటిలో కూడా మూమెంట్ అనేటటువంటిది ఉంటుంది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ చూడండి, ఈ ర్యాట్ అనేటటువంటిది ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ ద బాక్స్. ఈ బాక్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నది అనుకున్నాం. అప్పుడు ఎలా చెప్పాలి? ఎస్, ఏ క్యాట్ ఈస్ మూవింగ్ అరౌండ్ ద బాక్స్. చూడండి, ఇక్కడ ఒక బర్డ్ ఉంది. a bird is flying away from the box. A bird is flying away from the box అని చెప్పాలి. ఆ బాక్స్ నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, ఐఎమ్ మూవింగ్ అవే. ఓకే, ఐ విల్ మూవ్ అవే ఫ్రమ్ హియర్ అని చెప్తూ ఉంటాం, రైట్? టువర్డ్స్ ద బాక్స్. సి, దేర్ ఆర్ ఫ్యూ బర్డ్స్ ఓవర్ హియర్. ఇక్కడ మనం కొన్ని బర్డ్స్ చూడొచ్చు. సో ద బర్డ్స్ ఆర్ మూవింగ్ ఆర్ ఫ్లయింగ్ టువర్డ్స్ ద బాక్స్, రైట్? ఇక్కడ ఎస్ కూడా యాడ్ చేయాలి, టువర్డ్స్ ద బాక్స్. ఓకే, ఇంకోటి పాస్ట్ ద బాక్స్. అంటే అఫ్ కోర్స్ ఇది కూడా ఇంపార్టెంట్. అంటే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్. పాస్ట్ ద బాక్స్ అంటే ఒకవేళ ఈ బర్డ్ కనుక ఈ బాక్స్ ను దాటేసి ఇటు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? ద బర్డ్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ద మూమెంట్ పాస్ట్ ద బాక్స్. అంటే బాక్స్ ను దాటి వెళ్ళిపోయింది, రైట్? మనం టైం చెప్పేటప్పుడు కూడా చెప్తాం పాస్ట్ 9 PM అంటే 9 PM దాటిన తర్వాత. అలా అఫ్ కోర్స్ ఇది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో తక్కువగా వాడతాం, బట్ ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ టు నో అట్లీస్ట్ వాట్ ఇట్ ఈస్. తర్వాత ఆన్ టు ద బాక్స్. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రాగ్ కనుక మనకి జంప్ చేసి ఈ బాక్స్ మీద పడబోతూ ఉంటే, ఎస్, ద ఫ్రాగ్ ఈస్ జంపింగ్ ఆన్ టు ద బాక్స్, రైట్? అలాగే ఈ పైన ఉన్నటువంటి ఫ్రాగ్ ఇప్పుడు ఇట్లా కూర్చుని ఉందనుకోండి, మనం ఎలా చెప్తాం? కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి ఎలాంటి మూమెంట్ లేకుండా ఏ ఫ్రాగ్ ఈజ్ ఆన్ ద బాక్స్ అంటాం, రైట్? అది ఇంతకు ముందు నేర్చుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఇదే ఫ్రాగ్ కిందకి జంప్ చేస్తుంది అనుకోండి, చేసేటప్పుడు మనం చూసాం. అలాంటప్పుడు ఎలా చెప్తాం? ఏ ఫ్రాగ్ ఈజ్ గెటింగ్ ఆఫ్ ద బాక్స్, రైట్? బాక్స్ పై నుంచి కిందకు వచ్చేస్తుంది. ఓకే, లేదు ఇది మళ్ళీ దూకటానికి ప్రయత్నిస్తుంది. లుక్, ఈ ఈ బాక్స్ ఇటుపక్క నుంచి అటుపక్క దూకటానికి ప్రయత్నిస్తుంది. సో ఓవర్ ద బాక్స్, ఏ ఫ్రాగ్ ఈస్ ట్రైంగ్ టు జంప్ ఓవర్ ద బాక్స్. ఓకే, ఇప్పుడు మనం బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కూడా ఏం చెప్తాం? ద ద బాల్ షుడ్ క్రాస్ ఓవర్ ద నెట్. అంతేగాని నెట్ కి టచ్ అయితే అది కరెక్ట్ కాదు కదా. సో ఇన్ ద సేమ్ వే ఓవర్ ద బాక్స్ అంటే ఏంటంటే మొత్తం క్రాస్ చేసి పైనుంచి దూకటం. యూ హ్యావ్ టు జంప్ ఓవర్ ద వాల్. ఇక్కడ ఏ మార్గం లేదు. దెర్ ఇస్ నో వే టు గో దేర్. అటు వెళ్ళటానికి వేరే మార్గం ఏం లేదు. నువ్వు గోడ దూకి వెళ్ళాలి అంటే ఏం చెప్తావు? యూ హ్యావ్ టు జంప్ ఓవర్ ద వాల్ అండ్ రీచ్ ఓవర్, రైట్? చూడండి ఎంత ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నట్టుంటే, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువల్ మీనింగ్, రైట్? మనకి అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి ప్రిపోజిషన్స్ అనేటటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. కానీ ఇట్లా ఒక స్ట్రక్చర్డ్ వేలో కనుక మనం నేర్చుకోగలిగితే డెఫినెట్లీ దిస్ కాన్సెప్ట్ విల్ రిమైన్ ఇన్ అవర్ బ్రెయిన్. అలాగే అండర్ ద వాల్.
ఓకే, ఇక్కడ ఒక బర్డ్ ఉంది. బర్డ్ ఆర్ లీవ్, ఐ థింక్ సో, ఇట్స్ లీవ్. ఇట్ ఈస్ అండర్ ద వాల్. ఓకే, ఈ వాల్ కింద ఉంది, రైట్. అలాగే త్రూ ద పైప్. ఇప్పుడు ఇక్కడ ఈ లీఫ్ అనేటటువంటిది, ఈ లీఫ్ ఈస్ పాసింగ్ త్రూ ది పైప్. ఓకే, రైట్. అండ్ అక్రాస్ ద బ్రిడ్జ్. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఇట్ ఈస్ క్రాసింగ్ అక్రాస్ ద బ్రిడ్జ్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనం బ్రిడ్జ్ అనేటటువంటిది ఎక్కడున్నా సరే అక్రాస్ అని వాడాలి. రివర్ కి అలాగే బ్రిడ్జ్ కి వీటికి మాత్రం అక్రాస్ అనాలి. ఓకే, యూ హ్యావ్ టు వాక్ అక్రాస్ ద రోడ్ అంటాం. యూ హ్యావ్ టు క్రాస్ అక్రాస్ ద బ్రిడ్జ్. ఆఫ్టర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్ అంటాం. సో అక్రాస్ ద బ్రిడ్జ్ అంటే ఇట్లా అడ్డంగా వెళ్ళటం అనమాట. అలాగే see this, look at this boy, he is walking up the stairs, రైట్. స్టెప్స్ పైకి ఎక్కుతూ ఉన్నాడు. అలాంటప్పుడు ఎలా చెప్తాం? he is moving up the stairs అని చెప్పాలి. స్టెప్స్ పైకి ఎక్కుతున్నాడు. మనకి ఇది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో ఇలాంటివి డౌట్స్ వస్తూ ఉంటాయి. he is going up అని అని వదిలేస్తాం. కానీ ఒక్కోసారి స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు, స్టెప్స్ ఎక్కుతూ పడ్డాడు అని చెప్పాలి. ఎలా చెప్తాం? అప్పుడు మనకి ఈ యూసేజ్ ఉపయోగపడుతుంది. హీ ఫెల్ డౌన్ వైల్ క్లైంబింగ్ అప్ ద స్టేర్స్ అని చెప్పాలి. ఓకే, హీ ఫెల్ డౌన్ వైల్ మూవింగ్ అప్ ద స్టేర్స్. స్టెప్స్ పైకి నడిచేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు పడ్డాడు అని చెప్పడం. సి లుక్ ఎట్ దిస్ గర్ల్, షీ ఈస్ వాకింగ్ డౌన్ ద స్టేర్స్. ఈ పాప ఈ మెట్ల మీద నుంచి నడుస్తూ కిందకు వచ్చేస్తుంది. షీ ఈస్ వాకింగ్ డౌన్ ద స్టేర్స్. ఓకే, ఇన్ కేస్ తను పడిపోయింది అనుకుందాం. ఇప్పుడు అప్పుడు ఎలా చెప్పాలి? ఏ గర్ల్ ఫెల్ డౌన్ వైల్ మూవింగ్ డౌన్ ద స్టైర్స్. ఓకే వ్యూయర్స్, సో మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాను. సో ఈ రకంగా ప్రిపోజిషన్స్ అనేటటువంటివి మనకి సబ్జెక్ట్ కి, సబ్జెక్ట్ అంటే మనం సెంటెన్స్ లో ఎవరి గురించి అయితే చెప్తున్నామో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, ఈ సబ్జెక్ట్ కి మిగిలినటువంటి సెంటెన్స్ లో ఏదో ఒక వర్డ్ ఉన్నటువంటి రిలేషన్షిప్ ని తెలియచేస్తుంది. అంటే మరీ ముఖ్యంగా ఇంకొక నౌన్ తో ఉన్నటువంటి రిలేషన్షిప్ ని తెలియచేస్తుంది అనమాట. ఇక్కడ మనం రెండు ఉదాహరణలు చూసాం. మొదటిది ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఒక చోట స్థిరంగా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ ప్లేస్. అలాంటప్పుడు ఒక రకంగా ఉపయోగించాలి. అలా కాకుండా మూమెంట్ ఉంటే ఇంకో రకంగా మనం సెంటెన్స్ ని లేదా ప్రిపోజిషన్స్ ని వాడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం లోపల ఉంటే వీఆర్ ఇన్ ద రూమ్ అని చెప్పాలి. అలా కాకుండా రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు ద రూమ్ అని చెప్పాలి. ఓకే, రైట్. ఇట్లా మీరు వన్స్ అగైన్ యూ ప్లీజ్ వాచ్ ఇట్ బికాస్ దీస్ prepositions are also quite important to speak English correctly, accurately, and confidently. Okay, so I hope you have understood about the prepositions clearly. So this is part one. So I will come back to you very shortly with the second part of the preposition. So I hope I made it very clear for all of you about these prepositions. So మీ గనుక ఈ పర్టికులర్ తెలుగు తెలుగు ఛానల్ meant for strengthening ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు గనుక నచ్చినట్లయితే కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఇట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే అలాగే మీకు నచ్చినట్టయితే కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు అదర్స్. థ్యాంక్ యూ అండ్ లెట్ us meet in my next video. Thank you.